వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ వెంకట్. జరుగుతున్న రాజకీయం గురించి అలాగే ఏదైతే బీజేపీ చేసినటువంటి వ్యాఖ్యల పైన మనతో మాట్లాడడానికి చరణ్ కౌశిక్ మనతో ఉన్నారు. సో నమస్తే చరణ్ కౌశిక్ గారు. సో ముఖ్యంగా చెప్పండి, బండి సంజయ్ ఏదైతే ఒక వ్యాఖ్య చేశారో కేసీఆర్ అరెస్ట్ చేసేది రేవంత్ రెడ్డి అని వ్యాఖ్యానించారు. అలాగే మరొక ఎంపీ మాత్రం ఇవన్నీ రేవంత్ రెడ్డితో చీకటి ఒప్పందాలు జరుగుతున్నాయని చెప్పేసి అన్నాడు. ఒకే పార్టీ సంబంధించి ఇద్దరు నేతలు ఇలా చెప్పడం ఎలా చూస్తున్నాం? అంటే కాంగ్రెస్ పార్టీగా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత చట్టం ప్రకారం ఎవరు తప్పు చేసినా చర్యలు తీసుకోవాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తూ ఉంది. కాబట్టి దానిలో భాగంగా పూన్ ట్యాపింగ్ వ్యవహారంలో విచారణ జరుగుతూ ఉంది. అదేవిధంగా కాళేశ్వరం విచారణ జరుగుతూ ఉంది. యాదాద్రి భద్రాద్రి విషయంలో విచారణ జరుగుతూ ఉంది. నిన్న కూలినటువంటి సుంకిచాల విషయంలో కూడా విచారణ జరుగుతూ ఉంది. అనవసరంగా రాతాంతం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉంది. కేంద్రంలో భారతీయ జనతా 10 సంవత్సరాల కాలం పాటు అధికారంలో ఉండి ఏనాడు చర్యలు తీసుకొని బండి సంజయ్ గారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద అనవసరంగా కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకుంటుంది. కాబట్టి దాన్ని రాజకీయంగా వాడుకునే ప్రయత్నం బండి సంజయ్ గారు చేస్తున్నారు. కాబట్టి అనవసరంగా కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ ఒకటని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ చెప్పే దానికి స్కోప్ ఇచ్చిండు బండి సంజయ్ గారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీగా బండి సంజయ్ గారు మాట్లాడినా మాట్లాడకపోయినా, తెలంగాణ రాష్ట్రంలో ఏ వ్యక్తి మాట్లాడినా మాట్లాడకపోయినా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఖచ్చితంగా గత ప్రభుత్వంలో తప్పు చేసిన ఏ వ్యక్తిని కూడా వదిలిపెడతానికి సిద్ధంగా లేదు. నిన్న జరిగిన సుంకిచాల విషయంలో కూడా ఏం జరిగిందో అందరూ చూసి, ఎందుకంటే 2000 కోట్లతోటి ప్రారంభించిన ప్రాజెక్టు 1800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినప్పటికీ నిన్న సుంకిచాల కూలిపోయింది. దాని మీద అనవసరంగా కమిషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి కేటీఆర్ గారు ఒకటే సిట్టింగ్ హైకోర్టు జడ్జితో విచారణ జరపాలని చెప్పి కోరారు. ఎందుకంటే ఇష్యూని డైవర్ట్ చేసే ప్రయత్నం, కాళేశ్వరం 1,02,000 కోట్ల రూపాయలు తిన్నారు. 1,02,000 కోట్ల ఇష్యూని చిన్నది చూపించే ప్రయత్నంలో భాగంగా దీని మీద కమిషన్ అయినని చెప్తే ప్రజల్లో గందరగోళం క్రియేట్ అయ్యే అవకాశం, కాబట్టి పెద్ద విషయాన్ని చిన్నగా చూపించే అవకాశం, కాబట్టి దాని మీద కాంగ్రెస్ పార్టీగా కావచ్చు ప్రభుత్వం నుంచి అధికారులు దాని మీద సమీక్ష చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా అధికారుల రిపోర్ట్ వచ్చిన తర్వాత చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే అమెరికా పర్యటన ముగించుకొని దక్షిణ కొరియా వెళ్ళడం జరిగింది. సో ఇక్కడ ఎన్ని ఎంఓఈలు జరిగాయి, ఎంతమంది నిరుద్యోగులకు జాబ్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటే ఏం చెప్తారు? తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇది రెండో పర్యటన. ఫస్ట్ ప్రయత్నంలో 40,000 కోట్ల రూపాయలతోటి తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకొచ్చారు ముఖ్యమంత్రి గారు. నిన్నటి వరకు 30,000 కోట్ల రూపాయల ఒప్పందాలు జరిగింది. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రం నిరుద్యోగులు రక్షించుకోవాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తూ ఉంది. కాబట్టి వారికి స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ కావచ్చు, అదేవిధంగా ఐటీఐ ప్లేస్లో అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి 300 కోట్ల రూపాయలు కేటాయించారు. తెలంగాణ రాష్ట్రంలో డిఎస్సీని ఆల్రెడీ నిర్వహించింది. అదే కాకుండా ఆల్రెడీ ఉద్యోగాలు ఉన్న వ్యక్తుల టీచర్లకు కూడా ప్రమోషన్ ఇచ్చిన సందర్భం. గ్రూప్ 1 నిర్వహించారు. గ్రూప్ 2, గ్రూప్ 3 కూడా త్వరలో నిర్వహిస్తానని చెప్పి ప్రభుత్వం చెప్పింది. అదే కాకుండా టెట్ను కూడా 2 సార్లు నిర్వహించిన సందర్భం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీగా 30,000 ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఆల్రెడీ ఉద్యోగాలు ఇచ్చిన సందర్భం తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులంతా చూసారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అంటే నిరుద్యోగుల ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అంటే రైతు ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మహిళా ప్రభుత్వం అని చెప్పేసి ప్రజలు చర్చించుకుంటున్న అనవసరంగా రాతాంతం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ చేస్తాం. సో మరొక అంశం ఏంటంటే, ఏదైతే మన రాష్ట్రానికి వచ్చిన అమరరాజా బ్యాటరీకి సంబంధించి అది మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళడం ఇది చాలా బాధాకరం అని చెప్పేసి కేటీఆర్ వ్యాఖ్యానిస్తున్నారు. సో దీన్ని ఎలా చూడొచ్చు మనం? ఇప్పుడు అమరరాజా బ్యాటరీస్ విషయంలో తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు రావాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు కావచ్చు, అదేవిధంగా ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధరబాబు గారు విదేశాల్లో పర్యటన చేస్తూ తెలంగాణ పెట్టుబడులు ఆకరిస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కంపెనీని మేము వదులుకోవడానికి సిద్ధంగా లేము. ముఖ్యమంత్రి గారు విదేశ పర్యటనలో ఉండరు. కాబట్టి వచ్చిన తర్వాత ఖచ్చితంగా వారిని పిలిపించుకొని వారికి కావాల్సినటువంటి గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలు కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రధానంగా పరిశ్రమకు ఏదైతే రాయితీ ఇస్తారో అవన్నీ కూడా ఇస్తానికి సిద్ధంగా ఉంది. దాన్ని బీఆర్ఎస్ పార్టీ రాతాంతం చేసే ప్రయత్నం వారు చేస్తాం. ఎందుకంటే మీరు యుద్ధ ప్రాతిపదికన అప్పుడేదో తెలంగాణ రాష్ట్ర పెట్టుబడులు తీసుకొచ్చినాం, అమరరాజ కంపెనీ తీసుకొచ్చినని చెప్పారు. అప్పుడు ఎందుకు చేయలేదు? మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? ఇప్పుడు ముఖ్యమంత్రి గారు విదేశీ పర్యటనలు ఉన్నారు. కాబట్టి వచ్చిన తర్వాత ఖచ్చితంగా అమరరాజ బ్యాటరీస్ కావచ్చు, ఇంకా మిగతా సంస్థలు కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట కావచ్చు, గత ప్రభుత్వం ఇచ్చిన మాట కూడా నిలుపుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సో మరొక అంశం ఏమిటంటే, సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఏదైతే విదేశీ పర్యటన ముగించుకొని తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన తర్వాత భారీ చేరికలు ఉంటాయనేసి ఒక వ్యాఖ్యానించారు. సో అలా కాకుండా హైకమాండ్ నుంచి కూడా మీకు కొన్ని ఆదేశాలు వచ్చాయని జరిగింది. ఏంటి దీని చేరికల గురించి ఏం చెప్తారు? ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలోకి చాలా మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు రాబోతా ఉన్నారు. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆల్రెడీ 36 కార్పొరేట్ చైర్మన్లు ఇచ్చి నెక్స్ట్ చైర్మన్లు ఇవ్వబోతా ఉన్నారు. అదే కాకుండా రైతు కమిషన్ కావచ్చు, ఎడ్యుకేషన్ కమిషన్ కావచ్చు, సమాచార కమిషన్ కావచ్చు, అదేవిధంగా హ్యూమన్ రైట్స్ కమిషన్ కావచ్చు, అదేవిధంగా చైల్డ్ కమిషన్ కావచ్చు. ఈ కమిషన్లన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి. కాబట్టి దానికి చైర్మన్లు, బీసీ కమిషన్ చైర్మన్లు మెంబర్లు, అదేవిధంగా మిగతా కార్పొరేషన్లు, అదేవిధంగా కేబినెట్ విస్తరణ, అదే కాకుండా డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ కావచ్చు, పార్టీలో ప్రెసిడెంట్, వర్కింగ్ ప్రెసిడెంట్లు కావచ్చు, అనుబంధ సంఘాలకు ప్రెసిడెంట్లు కావచ్చు, అన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా పార్టీ మీద, ప్రభుత్వం మీద ఖచ్చితంగా పూర్తి దృష్టి పెట్టి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా ప్రభుత్వం ముందుకు పోతే బాగుంటుంది దాని మీద అన్ని కమిటీలు కావచ్చు,
అదే కేబినెట్ విస్తరణ అన్ని చేసి తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులను కాపాడే దానిలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. సో సుంకిశాలకు సంబంధించింది కూడా ఏదైతే 2,000 కోట్లతో మొత్తం ప్రజల సొమ్ము నష్టపోయిందని చెప్పేసి కేటీఆర్ వ్యాఖ్యానించారు. సో దీనికి ఇదే సందర్భంగా ఏదైతే హైకోర్టు నుంచి సిట్టింగ్ జడ్జిలను కూర్చోబెట్టి ఏదైతే విచారణ జరిపించాలని చెప్పేసి కోరుతున్నారు. సో ఇంకోటి ఏంటంటే సుంకిశాలకు సంబంధించి కూడా మీ కాంగ్రెస్ ప్రభుత్వమే మొదలు పెట్టింది, అది కూడా వైఎస్ హయాంలో అని చెప్పేసి వ్యాఖ్యానిస్తున్నారు. దీన్ని ఎట్లా చూడొచ్చు మనం? అంటే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఆ పాపం ఎవరిది? కేటీఆర్ గారు ఉన్నప్పుడే, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే 2,000 కోట్లతో పిలిచి మీరు 1,800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి హైదరాబాద్కు ఏదో ఇబ్బంది ఉంది, అత్యధిక యుద్ధ ప్రాతిపదికన పనులు చేస్తామని చెప్పేసి 4వ ఫేజ్ హైదరాబాద్ వాటర్ తీసుకొస్తామని చెప్పేసి ప్రజాధనం వృధా చేసే ప్రయత్నం కావచ్చు, కమిషన్ కకృతిపడి ఆనాడు మీరు చేసిన పాపాల మూలంగానే సుంకిశాల కూలిపోయింది. ఆ పాపం మీది. అదే కాకుండా జుడిషియరీ విచారణ ఎందుకు కోరుతా ఉన్నారంటే ఏ ప్రైవేట్ విషయంలో కూడా జుడిషియరీ సిట్టింగ్ జడ్జితో చేయమని చెప్పేసి ఆల్రెడీ హైకోర్టు చెప్పింది. ఓన్లీ రిటర్న్ అయిన జడ్జి ఆధ్వర్యంలో మాత్రమే మీరు కమిటీ ఏర్పాటు చేసుకోండి చెప్తే కాళేశ్వరం విషయంలో జ్యుడిషియల్ విచారణ జరుగుతూ ఉంటే కాళేశ్వరం కమిషన్ రద్దు చేయండి అని, జడ్జిని మార్చండి అని చెప్పేసి మీరే కోర్టుకు పోయారు. అనవసరంగా కోర్టుకు పోయి సుప్రీంకోర్టులో కూడా ఉన్న చైర్మన్ గారిని మార్చింది తప్ప జ్యుడిషియల్ కమిషన్ రద్దు చేయలేదు. కాబట్టి జ్యుడిషియల్ విచారణ జరుగుతూ ఉంది. పారదర్శక విచారణ కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకుంటా ఉంది. ఖచ్చితంగా అధికారుల ఆధ్వర్యంలో విచారణ జరుగుతూ ఉంది. కాబట్టి ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా చర్యలు తీసుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఓన్లీ సుంకిశాల పాపానికి కారణం కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. దానికి కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము టెండర్లు పిలవలేదు, ఆ పనులు మేము ప్రారంభించినే కావు. అనవసరంగా రాద్ధాంతం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. దానికి భారతీయ జనతా పార్టీ మధ్యలో కొట్టే దానిలో భాగంగా రేపు ఏదో బీజేపీ మేము సందర్శిస్తామంటే సందర్శించండి. ప్రజాస్వామ్యయుతంగా సందర్శిస్తే కాంగ్రెస్ పార్టీగా, కాంగ్రెస్ ప్రభుత్వంగా ఎవరికైనా మేము వెల్కమ్ చేస్తున్నాము. ఎందుకంటే చట్టం ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. అనవసరమైనటువంటి రాద్ధాంతం చేసే ప్రయత్నం చేసే ఎవరిని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తాత్సారం చేయడానికి సిద్ధంగా లేదు. థ్యాంక్ యూ చరణ్ కృష్ణ గారు. మొత్తానికి ఏదైతే రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి కానీ అదే బీఆర్ఎస్ ఏదైతే బీజేపీ చేసిన వ్యాఖ్యలపై చెప్పినటువంటి పరిస్థితి.